ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత చిన్న వ్యక్తి అయినా లైఫ్ టైం అనేది దేవుడు కొంత లిమిట్స్ పెట్టాడు. దేవుడు ప్రతి మనిషికి ఆ లిమిట్స్ దాటితే మన లైఫ్ భూమి మీద ఉండదు. భూమిని విడిచిపెడితే మన ఆత్మ దేవుని మహిమలోకి వెళ్ళాలా. ఒకవేళ ప్రభువుని అంగీకరించిపోతే నీ ఆత్మ నిత్య అగాధ స్థలమైన పాతాళములోని యాతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎవరికి తెలియటం లేదు, ఎవరికి తెలియటం లేదు. యేసు ప్రభు కొరకు బ్రతకండి అయ్యా, యేసు ప్రభు కొరకు జీవించండి, యేసు కొరకు నమ్మకంగా ఉండండి అంటే ఎవరికి నచ్చటం లేదు. ఎవరికి నచ్చటం లేదు. మనం చూసేదంతా ఈ భూమిని మనం చూస్తున్నాం కాబట్టి అటు పరలోకం కానీ అటు పాతాళం గురించి కానీ ఆలోచించేవారు ఎవరు కూడా లేరు. ఒకసారి ఆలోచిస్తే నీ గతి ఏమవుతుంది ఒకసారి ఆలోచన చేయి. ఉన్న పాటను ఒకవేళ ఒకవేళ మనలో ఉన్న ఆత్మ ఒకవేళ వేరైపోతే నీ పరిస్థితి ఏంటి? నీవు చేసిన భక్తిని బట్టి దేవుడు నీకు పరలోకానికి ఇస్తాడా, లేదా పాతాళానికి నీవు చాచిపడతావు అనేది కూడా మనము మెలకువ కలిగి చాలా జాగ్రత్తగా స్పిరిచువల్ లైఫ్ని మనం లీడ్ చేయాలి.